బంగారానికే పరీక్షలు ఎక్కువ. బొగ్గు చూడంగానే చెప్పచ్చు ఇది బొగ్గు అని. బంగారాన్ని అంత తేలిగ్గా చెప్తారా? చెప్పండి, చెప్పలేము. కాబట్టి సంతానం భగవంతుడి అనుగ్రహం చేత కలగాలి. ఇంత గొప్పవాడైన హిమవంతుడికి కూడా సంతానం లేదు. చాలా బాధపడుతున్నాడు మహానుభావుడు. ఏం పిల్లలు లేకపోతే అంటే దానివల్ల ఉండే ఇబ్బందులు దానివల్ల ఉన్నాయి. అందుకని ఆయన బాధపడుతూ ఆ నిస్సంతు చింతని దూరం చేసుకోవటానికి హిమాలయ పర్వతాల్లో 40 రోజులు భార్య అయినటువంటి మేనకాదేవితో జగదంబని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తున్నాడు హిమవంతుడు. భగవంతుడి అనుగ్రహానికి ఎదురు చూసేదాన్ని తపస్సు అంటారు. వాడి అనుగ్రహానికి ఎదురు నడిచిన దాన్ని తమస్సు అంటారు. ఒక్కటే అక్షరం తేడా. తామసి, తాపసి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనే అభిప్రాయంతో హిమవంతుడు ఆ హిమాలయ పర్వత ప్రాంతంలో ఆదిపరాశక్తి ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధన చేశారు, ప్రార్థించారు. అందుకనే మనం ఎలా పిలిస్తే భగవంతుడు అలా పలుకుతాడు. భావగ్రాహి జనార్దన అని చెప్తారు. భగవంతుడు నాకు కనపడలేదండి అంటే అంత తేలిగ్గా కనపడే వస్తువు కాదు ఆయన. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఎవరో వచ్చి, ఏమండి మీరు భగవంతుడిని చూపిస్తారని చెప్తున్నారు, నిజమేనా అన్నారట. ఆయన చాలా కాన్ఫిడెంట్గా నిజమే అన్నారట. అయితే చూపిస్తారా? వీడికి ఆత్రం ఎక్కువ. చూపిస్తాను రా అన్నాడు. ఎక్కడున్నాడండి అని అడిగట. నాతో రారా అన్నారు. పరమహంస వాడిని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు అంటే ఆశ్రమం వెనకాల ఒక పెద్ద నీళ్లతో నిండి ఉన్న తొట్టి దగ్గరికి తీసుకెళ్లారు. మన భాషలో గాబు అంటామే, అందులో ఉన్నాడు చూడరా అన్నారట పరమహంస. ఇందులోనా అన్నట్టు వాడు. అందులోనే ఉన్నాడు. వీడికి చాలా క్యూరియాసిటీ వచ్చి ఆ గాబులోకి వంగాడు. అటు ఇటు చూశాడు. వాడి మొహమే కనపడుతున్నది. ఎక్కడండి కనపడటం లేదే అంటూ తల తిప్పబోయేటప్పటికల్లా పరమహంస గారు వాడి మెడ మీద చేయబెట్టి ఒక్క తొక్కు తొక్కారు ఆ నీళ్లల్లోకి. ఎట్లా ఉంది వాడిది అంటే హాఫ్ ఆఫ్ ది బాడీ నీళ్లల్లో ఉంది, మిగతా హాఫ్ బాడీ పైకుండి గిలగిల 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 కొట్టుకుంటున్నట్ట. ఎట్లా కొట్టుకుంటున్నాడు అంటే గొంతు పట్టుకున్న కోడి ఎలా కాళ్ళని కొట్టుకుంటుందో అట్లా కొట్టుకుంటున్నట్టు. వాడు పైకి వచ్చే ప్రయత్నం, ఈయన నీళ్లలోకి తొక్కుతున్నాడు. ఒక 5-6 నిమిషాలు వాడిని తొక్కి పెట్టి నీళ్లల్లో ఉంచారు. ఉంచి 7th మినిట్ వాడిని పైకి లాగారట. ఓన్లీ వీడియో, నో ఆడియో.